అయితే ఈ వారం టోటల్ 6 మెంబర్స్ నామినేషన్కి వచ్చారు. అందులో రీతు చౌదరిని తనుజ సేవ్ చేసిందనమాట. అయితే భార్ని గారు, సంజన గారు, దివ్య గారు, ఇమాన్యుయల్ గారు ఫస్ట్ టైం వచ్చారనమాట. ఫస్ట్ టైం వచ్చింది లాస్ట్ టైం అవుద్దా, లేకపోతే ఉంటారా హౌస్లో చూద్దాం మరి. అంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఉంటారో లేదో చూద్దాం. నాకు తెలిసి ఇమాన్యుయలే విన్నర్ అవ్వాలి బిగ్ బాస్కి. కరెక్ట్ విన్నర్ క్వాలిటీ ఉండేది ఇమాన్యుయల్ ఒక్కడి దాంట్లోనే. నాకు తనుజ దాంట్లో కూడా కనబడలేదు. ఎందుకు తనుజ అని అవుతారో నాకు తెలీదు. తనుజ అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా తనుజే రైట్ అంటే అది రాంగ్, అది చాలా రాంగ్. బయటకు వచ్చిన తర్వాత తనుజ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. నాకు ఉట్టి బిగ్ బాసే సపోర్ట్ చేశారు, జనాలు కూడా సపోర్ట్ చేయలేదు, బిగ్ బాస్ టీం నన్ను సపోర్ట్ చేసింది, ఇంతవరకు వచ్చాను నేను అని చెప్తుంది తనుజ. అదొకటే గుర్తుపెట్టుకోండి. అయితే ఇమాన్యుయలే విన్నర్ అవ్వాలి. దివ్య ఇంకా ఇంకెవరు, డిమాండ్, కళ్యాణ్. ఇందులో ఈ వారం ఎవరు వెళ్ళిపోతున్నారు కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి దివ్య వెళ్ళిపోద్ది. రీతు చౌదరి ఉంటే రీతు చౌదరి దివ్యకి ఛాన్సెస్ ఉండేవి, లేకపోతే ఇప్పుడు దివ్య ఉంది కాబట్టి దివ్య ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళిపోవడానికి. మీరు ఎట్లా అనుకున్నారు కింద కామెంట్ చేయండి.